ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 22-23 వచనములు. రాల్ఫ్ కార్నర్ రాసిన ఒక పుస్తకంలో గ్వెన్ అనే అమ్మాయిని గురించిన ఒక కథ ఉంది. ఆ అమ్మాయి మొండితనానికి మారు పేరుగా జీవిస్తుంటుంది. ఆమె అన్నీ తాను చెప్పినట్టుగానే జరగాలంటుంది. ఒకసారి ఆమె ఒక గొప్ప ప్రమాదానికి గురవుతుంది. ఆ ప్రమాదంలో ఆమె కాలుకు విరిగిపోవడంతో తన శేష జీవితమంతా అవిటిదానిగా బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో ఆమె మొండితనం మరింత అధికమవుతుంది. ఆమెలో తిరుగుబాటు స్వభావం చోటు చేసుకుంటుంది. ఆ అమ్మాయి ఎప్పుడూ ఎదుటి వాళ్లపై సణుగుతూ పెద్ద పెద్దగా అరుస్తూ బీభత్యం సృష్టిస్తూ ఉండేది. ఒకరోజు ఒక మిషనరీ ఆమెను దర్శించేందుకు వచ్చాడు. పర్వత ప్రాంత ప్రజలు ఆ మిషనరీని స్కై పైలట్ అని పిలిచేవాళ్ళు. ఆ మిషనరీ ఆమెతో కాసేపు ఆయా విషయాలు మాట్లాడాక ఇలా ఒక కథ చెప్పడం ప్రారంభించాడు. భూమి మీద మొదట్లో కొండలు లోయలు ఉండేవి కావు, కేవలం మైదానాలు మాత్రమే ఉండేవి. ఒకరోజు మైదానాల యజమానుడు పచ్చిక బయలులో అటు ఇటు తిరుగుతూ, నీలో అందమైన పుష్పాలు లేవెందుకని ప్రశ్నించాడు మైదానాన్ని. నాలో పూల మొక్కలుంటేగా పుష్పాలుండేది, విత్తనాలుంటేగా పూల మొక్కలు మొలిచేది అంది మైదానం విచారంగా. అప్పుడు ఆ యజమానుడు ఆకాశంలో ఎగురుతున్న పక్షుల్ని పిలిచి పూల విత్తనాలు పట్టుకురండి అన్నాడు. ఆ పక్షులు రకరకాల పూల విత్తనాలు పట్టుకొచ్చి మైదానమంతా వెదజల్లాయి. చూస్తుండగాని ఆ మైదానంలో మందారం, సంపంగి, ముద్దుబంతి, చేమంతి, గన్నేడు, కనకాంబరం, నీలాంబరం లాంటి రకరకాల పూల ముక్కలు మొలిచి రంగురంగుల పూలతో కన్నుల పండుగ చేశాయి. తర్వాత ఒకరోజు యజమానుడు వచ్చి అందమైన రంగురంగుల పుష్పాలను చూసి ఆనందంతో చిరునవ్వులు చిందించాడు. కానీ ఆయనకిష్టమైన కొన్ని పుష్పాలు అక్కడ కనిపించలేదు. అప్పుడు ఆయన, నాకిష్టమైన రోజాలు, మల్లెలు, విరజాజులు, లిల్లీలు కనిపించవే అని ప్రశ్నించాడు మైదానాన్ని. ఆయన మళ్ళీ ఆకాశంలో ఎగురుతున్న పక్షుల్ని పిలిచి తనకిష్టమైన పూల మొక్కల విత్తనాలు తెమ్మని చెప్పాడు. ఆ పక్షులు వెళ్ళి ఆయన చెప్పిన పూల విత్తనాల్ని పట్టుకొచ్చి ఆ మైదానమంతా వెదజల్లాయి. అయితే ఆ యజమానుడు మళ్ళీ వచ్చి చూసినప్పుడు ఆయనకిష్టమైన పుష్పాలు ఆ మైదానంలో కనిపించలేదు. అప్పుడు ఆయన చిరాకుగా, నాకిష్టమైన పుష్పాలెక్కడా అని ప్రశ్నించాడు మైదానాన్ని కోపంగా. అప్పుడు మైదానం కన్నీళ్లు కారుస్తూ తన యజమానుడితో ఇలా అంది, అయ్యా, నేను పుష్పాలను కాపాడలేకపోతున్నాను. ఎందుకంటే నా మీద నేరుగా పడి తీవ్రమైన ఎండవేడిమికి పుష్పాలు త్వరగా వాడిపోతున్నాయి. వేగంగా వీచే పెనుగాలులకు అవి కొట్టుకొని పోతున్నాయి. అప్పుడు యజమానుడు మెరుపు తీగతో మాట్లాడాడు. ఆ మెరుపు తీగ వేగంగా నేలను తాకి మైదానానికి మధ్యగా ఉన్న పెద్ద లోయని తయారు చేసింది. ఆ సమయంలో మైదానం బాధతో అల్లాడిపోయింది. చాలా రోజుల పాటు అది తనలో ఉన్న ఆ పెద్ద లోయను చూసి ఏడుస్తూ గడిపింది. అయితే చూస్తుండగానే ఆ లోయలోకి నదీ జలాలు ప్రవహించాయి. ఒండ్రుమట్టి పుష్కలంగా దానిపైకి చేరుకుంది. పక్షులు మళ్ళీ విత్తనాల్ని తెచ్చి ఆ లోయలో వేశాయి. కొంతకాలానికి లోయలోని రాళ్ళ మీద పచ్చగా తలతలలాడే నాచు పరుచుకుంది. పెద్ద పెద్ద చెట్లు మొలిచి సూర్యకాంతిని ఆస్వాదిస్తూ ఆకాశానికి తలలెత్తాయి. నేలంతా పూల మొక్కలు మొలిచి సోయగాల్ని ప్రదర్శించాయి. రంగురంగుల పుష్పాలు యజమానుడికి కన్నుల విందు చేశాయి. మిషనరీ గ్వెన్కు ఈ కథ చెప్పిన తర్వాత బైబిల్ తీసుకొని అందులోని కొన్ని మాటల్ని ఆ అమ్మాయికి ఇలా చదివి వినిపించసాగాడు. ఆత్మ పుష్పాలు ఏవనగా, ఇక్కడ నేను ఫలములు అని రాసి ఉన్న చోట పుష్పాలు అని మార్పు చేసి చదివాను. ఆత్మ పుష్పాలు ఏవనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. వీటిలో కొన్ని లోయలోనే పూస్తాయి. లోయలో పూసే పుష్పాలు ఏవి? గ్వెన్ ఆసక్తిగా ప్రశ్నించింది. దీర్ఘశాంతము, మంచితనము, సాత్వికము. స్కై పైలట్ చెప్పాడు. ప్రేమ, సంతోషము, సమాధానం లాంటి పుష్పాలు మైదానంలో వికసించినప్పటికీ
లోయల్లో పుష్పించే పుష్పాల్లాగా అవి తమ పరిమళాల్ని దూర ప్రాంతాలకు వ్యాపింప చేయలేవు. గ్వెన్ చాలాసేపు మౌనంగా ఉండిపోయింది. చివరిగా ఆమె ఇలా అంది దిగాలుగా, నాలో పుష్పాలే లేవు, నాలో ఉన్నవన్నీ కఠినమైన కరుకురాళ్లే. ఈ మాట అంటున్నప్పుడు ఆమె పెదాలు తీవ్రంగా వణికసాగాయి. ఆమె కళ్ళలో నీళ్లు నిండాయి. అప్పుడు స్కై పైలట్ ఆమెను ఓదారుస్తూ ఇలా అన్నాడు, దిగులు పడకు గ్వెన్, పరిమళాలు వెదజల్లే అందమైన పుష్పాలు ఇప్పుడు నీలో తప్పక పుష్పిస్తాయి. నీ యజమానుడు వాటిని చూసి ఆనందిస్తాడు. ఆయనే కాదు, మేము కూడా. ప్రియనేస్తమా, నీ జీవిత లోయల్లో పరిమళాలు వెదజల్లే అందమైన పుష్పాలు పుష్పిస్తున్నాయా? ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.